ఉండేది. ఒక గురువు గారి దగ్గర ఒక ముగ్గురు విద్యార్థులు వాళ్ళకు కావలసిన విద్యను అభ్యసించి విద్యంతా పూర్తయిపోయిన తర్వాత గురువు గారి దగ్గర అనుమతి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ముగ్గురు కలిసి వెళ్తున్నారు. దారికి అడ్డంగా ముళ్ళ కంప వేశారు ఎవరో. ఒక ఆయన బాగా స్పోర్ట్స్లో యాక్టివ్ ఉండే అతను కాస్త 4 అడుగులు వెనక్కి వెళ్ళి పరిగెత్తుతూ వచ్చి లాంగ్ జంప్ చేసి వెళ్ళిపోయాడు. ముళ్ళ కంప ముళ్ళు తన కాళ్ళకి గుచ్చుకోకుండా జంప్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన అంత జంప్ చేయలేడు. ఎలా వెళ్ళాలి అని చూసి ఓ ఐడియా వచ్చింది. ఆ రోడ్డు దిగి పక్క నుంచి వెళ్ళి అలా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి వెళ్ళిపోయాడు. మూడో ఆయన ఏం చేశాడంటే ఆ ముళ్ళకంప దగ్గరికి వెళ్ళి ముళ్ళకంపను పరిశీలించి ఎక్కడైతే ముళ్ళు లేవో అక్కడ చేయితో పట్టుకుని ఆ కంప తీసి పక్కకు వేసి ఆయన ముళ్ళు ఏరి వేసి వెళ్ళిపోయాడు. కథ ఇక్కడికి అయిపోయింది, ఇంకా కథ లేదు. ఇక్కడ ప్రశ్న వస్తుంది. ఏం ప్రశ్న అంటే, ఈ ముగ్గురిలో నీవు ఎవరు? ఎందుకు? ఒక్కళ్ళు లేచి నిలబడి చెప్పండి. అంటే నీకు స్పోర్ట్స్లో వీక్నెస్ ఉందా? జంపింగ్ చేయలేరా? ఎందుకు పెట్టారు? అలా పక్క నుంచి పోవచ్చు కదా. అందరూ వెళ్తారు. ఈ కథ వల్ల మనం నేర్చుకున్నదేమి? తన స్వార్థం తాను చూసుకోకుండా సమాజం గురించి ఇతరుల గురించి ఆలోచించారు. గుడ్. ఇతరులకు సాయం చేయడం. కూర్చో. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఇస్తాను. మీ వయసు 14 సంవత్సరాల కంటే బహుశా తక్కువ ఉంటుంది. ఎవరైనా ఒక్కరిద్దరు 15 సంవత్సరాలు ఉండవచ్చు. 15, 16. ఎవరైనా 20, 25 కూడా ఉన్నారా? ఎవరికైనా పెళ్ళిళ్ళు అయినవే? కాలేదు. ఓకే. అంతా 14, 15 సంవత్సరాల్లో ఉంటారు. ఆ లోపు మీరు ఈ వయసులో ఇతరులకు సహాయం చేయాలంటే ఏమేమి సహాయము చెయ్యగలరు? మీరు చెయ్యగలిగిన సహాయం. ముసలి వారిని రోడ్డు దాటించవచ్చు. సాధ్యం అవుతుందా మనకి? ఓకే. ఇంకా చెప్పండి. మీ వయసు వాళ్ళు చేయగలిగినవి చెప్పాలి. పరీక్షల్లో, పరీక్ష హాల్లో కదా, ఒక ఆయనకి జవాబులు రావట్లే, మనం రాసి ఆయనకి ఇచ్చేస్తే రాసేసుకుంటాడు. ఇది సహాయమే కదా, కాదా? పాపం ఆయనకు రావట్లేదు కదా. ఒక ఆయనకి డబ్బు లేదు, పేదవాడు, బీదవాడు, ప్యాంటు చిరిగిపోయింది, ఆయనకు 10 రూపాయలు దానం చేస్తాం కదా. దీనికి పార్ట్ బిలో ఒక్కటి కూడా తెలియడం లేదు. మన పార్ట్ బి రాసి ఆయనకి ఇస్తే సహాయమే కదా. అది అవునంటున్నారు, ఇది కాదంటున్నారు. ఓకే, ఐ అగ్రీ విత్ యూ. మనం సబ్జెక్ట్ లో వెనుకబడ్డ వాళ్ళకి సహాయం చేయొచ్చు. రైట్. అంటే పొద్దున్నే లేచి చూడాలి ఎవరు పడిపోతారా. పడిపోతే లేవటం, అంతేనా? ఒకవేళ ఎవరన్నా పడిపోతే నీ వల్ల అవుతుందా? నేను పడిపోయాను అనుకో, లేపుతావా? నా వెయిట్ 80-85 kg. నువ్వు అంతా 15 kg లేవు. అంటే ఎవరన్నా పిల్లలు పడిపోతే కదా, పిల్లలు పడిపోతే లేవచ్చు. గుడ్ అమ్మా. ఫుడ్ డొనేషన్. ఫుడ్ డొనేషన్ అనకండి, ఫుడ్ షేరింగ్. ఫుడ్ డొనేషన్ అంటే నీ బాక్స్కి ఎవరికైనా ఇచ్చేస్తే అది డొనేషన్. ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏదో అమ్మకి ఆరోగ్యం బాగలేదు, టిఫిన్ తెచ్చుకోలేదు, మీ ఫ్రెండే. అప్పుడు మీరు 2-3 తెచ్చుకున్న దాంట్లో కొంత ఆమెకి ఇచ్చేస్తే ఆమె కూడా తినేస్తుంది. గుడ్.
ఇంట్లో అమ్మకి సహాయం చేయాలి. అంటే అమ్మ అన్ని శుభ్రం చేస్తే మనం వరుసలో పెట్టాలి కదా. వాళ్ళు ఎక్కడ దొరకాలి మనకి? అది సమస్య కదా. ఎవరైనా అట్లా కనిపిస్తే ఎప్పుడైనా కదా. బడి పనిలో హెల్ప్ చేయొచ్చా? నేను ఇందాక అదే చెప్పాను. మాతాజీ హోంవర్క్ ఇచ్చారు, ఈ ముగ్గురికి హోంవర్క్ చేయరాదని ఆ ముగ్గురి హోంవర్క్ నేను చేసేయచ్చా? ఇంకా చెప్పండి, ఇంకేం చేయొచ్చు? ఆ వెనక వాళ్ళు చెప్పండి. దాహం వేస్తే నీళ్ళు ఇవ్వచ్చు. ఇంకా పెన్ను పెన్సిల్ ఎవరైనా తెచ్చుకోకపోతే మన పెన్ను పెన్సిల్ ఇచ్చేయచ్చు. మరి మాతాజీ మనల్ని అడుగుతారు కదా, నీ పెన్సిల్ ఏదని. కాబట్టి నువ్వు రోజు 2 పెన్సిల్ తెచ్చుకోవాలి. మళ్ళీ మళ్ళీ పెట్టాలి. ఒక్క దోశ అడిగితే 5 దోశలు తినిపించాలి. కరెక్టేనా? 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 కూర్చోమ్మా, తినిపించు. వాడు చిన్నవాడు అవస్థ పడతాడు 5-10 తిని. వాడు తిన్న తర్వాత డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కే పోతాడు. ఇప్పుడు మీ కుటుంబముతో కలిసి ఏమైనా సహాయం చేయొచ్చా? మా అమ్మ, మా నాన్న, నేను కలిసి ఈ సహాయం చేయొచ్చు. అట్లా చెప్పండి, ఏం చేయొచ్చు? ఎలాగో విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, వాట్ కెన్ యూ డూ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ? అనాథ పిల్లలకి సహాయం చేయొచ్చు. రైట్. ఇంకా చెప్పమ్మా. ఓకే, రైట్. ఫుడ్ షేరింగ్ చేయొచ్చు. ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఫ్యామిలీతో పోయి తిని రావచ్చు. అది కదా. ఓకే, ఇప్పుడు మీరంతా వాళ్ళు చదువుకుంటున్నారు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు సిలబస్ నేర్చుకుంటారు, పరీక్షలకి తయారవుతారు, పరీక్షల్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాస్తారు, బాగా మార్కులు సంపాదిస్తారు. అవునా? వాళ్ళు మార్కులు మాత్రమే సంపాదిస్తామా, ఇంకేమైనా నేర్చుకుంటామా? అంటే సంస్కారం అంటే ఏంటి? సూపర్ మార్కెట్లో దొరుకుతుందా సంస్కారము? అమెజాన్లో ఆర్డర్ పెడితే వస్తుందా సంస్కారము? నాకు 500 రూపాయల సంస్కారం కావాలి, అమెజాన్లో ఆర్డర్ పెడితే వచ్చా పెద్ద ప్యాకింగ్. చెప్పమ్మా. చదువు అంటే ఏంది? జ్ఞానం అంటే ఏంది? పెద్ద ఉద్యోగం చేయాలంటే బాగా డబ్బులు రావాలి. పెద్ద ఉద్యోగం అంటే అదే కదా. ఇంకా చెప్పండి. మంచి గుణాలంటే ఏమి? ఎదుటి వాళ్ళ బ్యాగులో ఏదైనా మంచిది కనిపిస్తే అది వాడికి చేసుకోవడము. ఓకే. అమ్మ, నాకు అన్ని అర్థం కానీ చెప్తున్నారు మీరు. నైతిక విలువలంటే ఏమి? నాకేం తెలీదు. వ్యవస్థాపకత్వం అంటే ఏమి? ఎక్కడ తీసింది అక్కడే పెడితే నాకేం లాభము? అక్కడ తీసింది ఇక్కడ పెడితే కదా నాకు లాభము. సరే, వ్యవస్థాపకత్వం ఉండాలా? గుడ్. ఇప్పుడు ఇక్కడ ప్రార్థనలో వార్తలు చెప్పారు కదా. ఎవరు చెప్పారు వార్తలు? చక్కగా చెప్పాడు వార్తలు. వార్తలు మీరందరూ విన్నారు కదా. ఆ తర్వాత తెనాలి రామకృష్ణుని కథ చెప్పారు. అది 3 బొమ్మలది కథ. ఇందులో 3 బొమ్మల్లో ఏ బొమ్మలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. వార్తలు చదివాడు కదా,
అంతర్జాతీయ వార్తలు, జాతీయ వార్తలు, స్థానిక వార్తలు చదివారు కదా. చదివినతను కాకుండా ఆయన క్లాస్ వాళ్ళు, ఆయన ఫ్రెండ్స్ కాకుండా మిగతా వాళ్ళు లేచి నిలబడి ఒక్క వార్త చెప్పండి. ఏమయ్యా మీరు ఫ్రెండ్స్, నాకు తెలుసు వార్తలు రాసినప్పటి నుంచి పక్కన ఉన్నవాళ్ళని, అందుకే వాళ్ళకి రాకుండా అన్నాను. వార్తలు రాసినప్పటి నుంచి మనం పక్కన ఉన్నాం కాబట్టి తెలుసు. విన్నవాళ్ళు ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు ఇది చెప్పిన 3 కోతుల్లో 3 బొమ్మల్లో ఏ బొమ్మ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు కదా? కూర్చోమ్మా, పర్లేదు. వార్తలు చదివినప్పుడు అది లోక జ్ఞానం కిందికి వస్తుంది. లోకంలో ఏం జరుగుతుంది అనే దానికి వస్తుంది. అది కేవలం చదివేవాడి కోసమా, మీ అందరి కోసమా? మరి నేను ఏమి వార్తలు చెప్పినాడు, ఒక వార్త చెప్పమంటే ఒక అమ్మాయి లేచినది, ఇంతమంది ఎందుకు లేవలేదు? వార్తలు చదివేటప్పుడు అదొక కార్యక్రమం లాగా కాకుండా వార్తలు చదివినప్పుడు వినాలి, శ్రద్ధ పెరగాలి. శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ నిగ్రహం ఇవి వస్తే జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానానికి శ్రద్ధతో సంబంధం ఉంటుంది. భగవద్గీత 4వ అధ్యాయంలో శ్లోకం ఉంది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ శ్రద్ధ లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈయన చెప్పినాడు జ్ఞానం వస్తుంది అని. జ్ఞానం రావాలంటే ఏముండాలి? ఎంతమందికి ఉంది శ్రద్ధ? చేయకండి, ఎత్తారంతే. మీకు నిజంగా శ్రద్ధ ఉంటే ఆయన చెప్పిన వార్తల్లో ఒక 4 వార్తలు చెప్పగలగాలి కదా, ఒక్కటే చెప్పలేదు. కాబట్టి మొదటిది, మనం సమాజానికి ఏం చేయగలము, నేను వ్యక్తిగా ఏం చేయగలను, నా కుటుంబంతో ఏం చేయగలను సమాజం కోసము. రెండవది, బడిలో మనం నేర్చుకునేది కేవలము చదువు, మార్కులు మాత్రమే కాదు, విలువలు, సంస్కారము, నైతిక విలువలు మీరు ఏవైతే చెప్పినారో అవి నేర్చుకుంటే మనం మంచి వ్యక్తులుగా తయారవుతాము. వ్యక్తులు మంచి వాళ్ళైతే సమాజము మంచిదవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.